దేవా మరి తండ్రి నాయన ఈ యొక్క ప్రాంతంలో ఏకీభవించే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చోట మీ సన్నిధించి మా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే నాయన ప్రభావం చూస్తున్నారో, ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సమయం అంతటి కూడా మా కొరకు మీరే దీవించమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మనం పడదాం. మన షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 8వ పాట పాడుకుందాం. కృపగల దేవా కలువరి నాదా కృపలను చూపుమయా, నీ సిరులను పంచుమయా. కృపగల దేవా కలువరి నాదా నీకే స్తోత్రమయా. కృపగల దేవ కలువరి నాదా నీకే స్తోత్రమయా. కృపగల దేవా కలువరి నాదా కృపలను చూపుమయా, నీ సిరులను పంచుమయా. కృపలను చూపుమయా, నీ సిరులను పంచుమయా. అబ్రహాముకు దర్శనమిచ్చి ఆశీర్వదించితివే, అభివృద్ధి చేసితివే. అబ్రహాముకు దర్శనమిచ్చి ఆశీర్వదించితివే, అభివృద్ధి చేసితివే. అట్టి కృపను మాకును చూపుమయా, యేసయ్యా ఆశీర్వదించుమయా. అట్టి కృపను మాకును చూపుమయా, యేసయ్యా ఆశీర్వదించుమయా. కృపగల దేవా కలువరి నాదా నీకే స్తోత్రమయా. కృపగల దేవ కలువరి నాదా నీకే స్తోత్రమయా. కృపగల దేవా కలువరి నాదా కృపలను చూపుమయా, నీ సిరులను పంచుమయా. కృపలను చూపుమయా, నీ సిరులను పంచుమయా. దావీదునకు తోడైయుండి విజయమునిచ్చితివే, రాజుగా చేసితివే. దావీదునకు తోడైయుండి విజయమునిచ్చితివే, రాజుగా చేసితివే. అట్టి దయను మాకనుగ్రహించుమయా, యేసయ్యా తోడుగా నుండుమయా. అట్టి దయను మాకనుగ్రహించుమయా, యేసయ్యా తోడుగా నుండుమయా. కృపగల దేవా కలువరి నాదా నీకే స్తోత్రమయా. కృపగల దేవ కలువరి నాదా నీకే స్తోత్రమయా. కృపగల దేవా కలువరి నాదా కృపలను చూపుమయా, నీ సిరులను పంచుమయా. కృపలను చూపుమయా, నీ సిరులను పంచుమయా. 91వ కీర్తన. తొంభై ఒక్కవ కీర్తన చదువుకుందాం. మహోన్నత
ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను స్తుతించుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. కీర్తనల గ్రంథం 41వ కీర్తన, సామ్ 41. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాని తప్పించు. యెహోవా వాని కాపాడి బ్రతికించు. భూమి మీద వాడు ధన్యుడగు. వాని శత్రువుల ఇచ్ఛకు నీవు వాని అప్పగింపు. రోగశయ్య మీద యెహోవా వాన్ని ఆదరించును. రోగం కలుగగా నీవే వారిని స్వస్థపరచు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకుంటున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడు, వాని హృదయము పాపము పోగు చేసుకొనుచున్నాడు. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుతున్నారు. కుదురని రోగము వానికి సంభవించున్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటున్నారు. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తొనటుకై తన మడిమనెత్తాను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తాను. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదాను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుతున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ప్రాతః కాలంలో కీర్తన 41 మేము ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచమని, మా ధ్యానము దీవించమని, ఇప్పుడు వ్యూ చేసే బిడ్డలను ఈ దినంలో తర్వాత వ్యూ చేసే బిడ్డలను మీరు ఆశీర్వదించమని, మీ వాక్యం
మా కొరకు ప్రత్యేకమైన రీతిగా దీవించమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. భక్తుడు రాసు దావీదు అనారోగ్య కాలంలో లేక వ్యాధి కాలంలో పడక పైన ఉన్నప్పుడు వ్రాసిన కీర్తన అని చెప్పవచ్చు. అయితే ఈ కీర్తన ప్రారంభం పేదలను కటాక్షించువాడు ధన్యుడు అని ప్రారంభించాడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. దావీదు తానున్నటువంటి పరిస్థితిలో ఈ కీర్తన ప్రారంభము, ఈ కీర్తన ముగింపు చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఇది 41వ కీర్తన. ఇది కంపైల్ చేయబడినప్పుడు ప్రథమ స్కంధము యొక్క చివరి భాగములో ఈ కీర్తన ఉన్నది. 5 కాండాలు ఉన్నాయి. ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు. కీర్తన గ్రంథం 5 స్కంధాలుగా విభజించబడింది. ఇది ప్రథమ స్కంధము యొక్క ముగింపు కీర్తనగా పరిశుద్ధాత్ముడు ఈ 41వ కీర్తనను ఉంచాడు, జ్ఞాపకం పెట్టుకోడు. ఈ బీదలు ఎవరు చివరిలో మనం వారిని గుర్తు చేసుకున్నాం. ఈ బీదలు ఎవరు? బీదలను కటాక్షించేటటువంటి వారికి కలిగేటటువంటి కృప. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. మనము భూమి మీద జీవించేటటువంటి కాలంలో ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పరీక్షలు సంభవిస్తాయి. కొన్ని మార్లు మనం ఒక మాట వింటూ ఉంటాం, వాళ్ళ పుణ్యమో, వాళ్ళ పితరుల పుణ్యమో, వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమో ఏదో అడ్డుపడిందండి, లేకుంటే వారు బ్రతకవలసింది కాదు, అపాయంలో వారు తప్పింపబడ్డారు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించు. అప్పుడప్పుడు మీరు న్యూస్ పేపర్లో బోరు బావిలో పడిపోయినటువంటి పిల్లల గురించి న్యూస్ ఛానల్స్లో ఆపత్కాలం వస్తుంది, కాదని చెప్పం. ఆపత్కాలం వస్తుంది. ఆపత్కాలంలో తప్పించబడాలని మనం కోరుకోవాలి. అధికారులైనటువంటి వాళ్ళు వారు చేయగలిగింది చేయాలి ఆపత్కాలాల్లో. అయితే దేవుడు తప్పించడం అనేది ఒకటి. ఇది మనం ధ్యానం చేస్తూ మనుషులు తప్పించడం ఉన్నది, దేవుడు తప్పించడం ఉన్నది. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించు. దేవుడు కాపాడవలసినటువంటిది ఖచ్చితంగా మనిషి అర్థం చేసుకోవాలి. దేవుని కాపుదల మనిషి అర్థం చేసుకోవాలి. 2వ వచనం 41వ కీర్తన. యెహోవా వారిని కాపాడి బ్రతికించింది. భూమి మీద వాడు ధన్యుడు. దేవుని కాపుదల ఈ దినం వరకు సజీవులుగా ఉన్నటువంటి మనం ఈ 41వ కీర్తన 3వ వచనం, ఎవరైతే శరీర సంబంధమైనటువంటి బలహీనతలు, లిమిటేషన్స్ ఏజ్ని బట్టి కలిగి ఉంటూ ఉన్నారో అటువంటి వారందరూ ఈ వచనాన్ని దేవుని సన్నిధానంలో చక్కగా క్లెయిమ్ చేయవచ్చు. రోగశయ్య మీద నన్ను ఆదరించు దేవుడు నీవే ప్రభా, నీ సిలువను బట్టి నాకు స్వస్థత కలుగనిమ్ము, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచు. ఇక్కడ 4వ వచనంలో తన యొక్క బలహీనతను, తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. సహజంగా కలిగేటటువంటి వ్యాధులకు మనము ఆరోగ్య సూత్రాలు బ్రేక్ చేయటం కారణం అవుతుంది. అనేక నియమాలను మనం పాటించనందువలన దేహం యొక్క ఆరోగ్యం మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఆహార విషయంలో, విశ్రాంతి విషయాల్లో, పని విషయాల్లో, వర్క్
ఎక్సర్సైజ్ విషయాల్లో. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దేహాన్ని మనము సరైన రీతిగా ఉంచకపోవడం, ఈ రోజుల్లో స్కూళ్ళలో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, పర్యావరణాన్ని గురించి కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టారు. కానీ పర్యావరణం ఎలా కాపాడుకోవాలో, ప్రతి వ్యక్తి తన దేహం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏం చేయాలో అది కూడా ఒక కంపల్సరీ పేపర్ పెడితే మంచిదేమో విద్యావేత్తలంతా. ఏ వయసులో ఉన్నటువంటి వారు ఏ విధాలైనటువంటి వ్యాధులు సంభవించేటటువంటి అవకాశం ఉన్నది, ఎలా కాపాడుకోవాలి, సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిగా. మనం మెడికల్ నాలెడ్జ్ లేనటువంటి వారమైనప్పటికీ ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఒక కంపల్సరీ పేపర్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కంపల్సరీ పేపర్. చాలామంది స్టూడెంట్స్ మీకు తెలుసు అనుకుంటారు, విద్యార్థులుగా ఉన్నటువంటి దేహం యొక్క ఆరోగ్యాన్ని ఎలాగూ కాపాడుకోవాలి. ఇప్పుడు శరీరం యొక్క ఆరోగ్యము నుండి ఆత్మ యొక్క ఆరోగ్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. మనిషి చేసేటటువంటి తప్పు తన మనస్సును గుచ్చుతుంది. అంతేకాదు దేవుని ఎదుట అది దోషం, పాపం. కాబట్టి పాపం యొక్క శిక్ష మనిషి అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనవి చేస్తూ ఉన్నాడు, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేస్తున్నాడు. దావీదు దేవుని ఎదుట కన్ఫెస్ చేస్తూ ఉన్నాడు, దేవా నన్ను స్వస్థపరచు, నా పాపాన్ని క్షమించు. చాలా సింపుల్గా మనిషి నా పాపాన్ని క్షమించంటూ ఉంటాడు. కానీ ఫలానా పాపం అని దేవుని సన్నిధానంలో చక్కగా విడమర్చి తన మనస్సును తన ఆత్మను శుద్ధి చేసుకుంటే ఎంత మంచిదండి. 5వ వచనం, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొస్తున్నారు. దావీదు అంటే గిట్టనటువంటి వారు కొందరు ఉన్నారు. వారు ఏమనుకుంటూ ఉన్నారో కూడా దావీదు యొక్క నోటీస్కు వచ్చింది. నీవంటే కూడా గిట్టనటువంటి వాళ్ళు నీ బంధువుల్లో కొందరు ఉండొచ్చు, నీ స్నేహితులు అని చెప్పుకునేటటువంటి వారిలో కొందరు ఉండొచ్చు, కొన్నిసార్లు నీ ఇరుగు పొరుగు వారిలో కూడా కొందరు ఉంటారు. ముఖం మీదేమో నవ్వు, హృదయంలోనేమో పట్టజాలనంత పగ, ద్వేషం మనుషులు కలిగి ఉంటారు. ఇది మనిషి యొక్క భయంకరమైన చెడిపోయినటువంటి స్వభావము. జ్ఞాపకం పెట్టుకుందాం. మానవుని హృదయం చాలా భయంకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. మనిషి ఎంత నటిస్తాడో. దావీదు యొక్క శత్రువులు చెడ్డ మాటలు అనుకుంటూ ఉన్నారట. ఏమని? వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొస్తున్నారు. ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడుకుంటే తప్ప వీరికి తృప్తి ఉండదు. ఇతరుల పైన ఏదో బురద చల్లితే తప్ప వీరికి నెమ్మది ఉండదు. కొందరు అటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇండియా దేశస్థులమైన మనం గర్వించడానికి కాదు కానీ సిగ్గుపడవలసినటువంటి ఒక మాట చెప్తాను నేను. ఊరోళ్ళందరి సంగతులు మనకు కావాలి. వెస్ట్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ విషయాలే వాళ్ళు పట్టించుకుంటారు, మిగిలినటువంటి వారిని గురించి వారు మాట్లాడారు. వెస్టర్న్ మైండ్ సెట్, ఈస్టర్న్ మైండ్ సెట్ మీరు స్టడీ చేయండి. ఇండియన్ మైండ్ సెట్ మీకు చాలా వ్యత్యాసం కనపడుతుంది. మరి ఎందుకో కానీ మన మనస్తత్వం అటువంటి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరి గురించి మనకు కావాలి, మన సంగతి మాత్రం మనం చూసుకోం. దావీ శత్రువులు ఏమంటూ ఉన్నారంటే వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకోవచ్చు.
వాళ్ళు అనుకున్నంత మాత్రం చేత దావీదు దేవుని చిత్తం నెరవేరకుండా దావీదు జీవితం అర్థంతరంగా ముగిసిపోతుందా? దేవుడు ఒక సంకల్పంతో దావీదును సింహాసనం మీదకి తీసుకుని వచ్చాడు. దావీదు మనిషి, మానవుడే, దేవదూత కాదు. దావీదు జీవితంలో కూడా తప్పులు లేకపోలేదు. కొడుకుని ఎంత ప్రేమించాడు, నా కుమారుడు అబ్షాలోమా అని దిగులు పడతాడు. దావీదు జీవితంలో దావీదు చూపవలసిన దానికంటే అధికమైనటువంటి ప్రేమ చూపినటువంటి సమయాలు, తగనటువంటి వారిని నమ్మినటువంటి సందర్భాలు ఇవన్నీ మెఫీబోషెతును గూర్చి సీబా తప్పు సమాచారం చెప్తే నమ్మాడు. చూచారు, దావీదు జీవితాన్ని స్టడీ చేసినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటుంది. దావీదు మనిషే, హీ హాస్ గాట్ హిజ్ ఓన్ లిమిటేషన్స్. అలాగని దావీదు విషయం శత్రువుల యొక్క కోరిక నెరవేర్చబడటానికి దేవుడు ఎలవ్ చేస్తాడా? 6వ వచనం, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం వాడు, వాని హృదయం పాపమును పోగు చేసుకునిచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు. దావీదు సిగ్గా ఉన్నాడని తెలిసి దావీదును చూడటానికి కొందరు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు తనకు వ్యతిరేకంగా? 6వ వచనంలో చెప్తూ ఉన్నారు, వాని హృదయము పాపమును పోగు చేసుకున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు. దావీదుకు బాగలేదు అని తెలిసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. సహాయం చేయటానికి, దావీదు కొరకు ప్రార్థన చేయటానికి కాదండి. ఎంత బాగాలేదో చూచి మనసులో సంతోషించి పెదవుల మీద కపట విచారాన్ని కనుపరచడానికి వచ్చారు. దావీదు కాలంలోనూ ఉన్నారు అటువంటి వారు, ఈ దినాల్లోనూ ఉన్నారు అటువంటి వారు, గుర్తుంచుకుందాం. ఇటువంటి ప్రజల మధ్య మనం ఉన్నాం. 7వ వచనం, నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. కనుక ఒక వ్యక్తి కాదు, అనేకులు. నన్ను ద్వేషించు వారు అందరూ. 7వ వచనంలోనే 2వ భాగం, నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుతున్నారు. ఎంత విచారకరం! కీడు చేయాలని వ్యాధిగ్రస్తుని విషయంలో వారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కీడు చేయ ఆలోచించుతున్నారు. 8వ వచనం, కుదరని రోగము వారికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటున్నారు. ఇక అతని పని అయిపోయింది అని చెప్పేసేసి వీళ్ళ ప్రణాళిక దాని ముందుకు కొనసాగించుకోవటానికి ప్లాన్ చేసుకుంటున్నారట దావీదు శత్రువులు. ఎంత విచారకరమైనది! కొన్నిసార్లు బాగా వయసు అయినటువంటి వారు చివరి దినాల్లో బెడ్ మీద ఉన్నప్పుడు వారసులకు ఆస్తి కలహాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు పోకముందే సంపాదించినటువంటి వాళ్ళు నీకెంత నాకెంత అని చెప్పేసేసి వీళ్ళు తగువులు ఆడుకుంటూ ఉంటారు. వినటానికి చదవటానికి చాలా ఆసక్తికరంగాను చాలా ఫన్నీగా ఉంటాయి ఇటువంటి విషయాలన్నీ. కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటున్నాడు. మనిషి అనుకున్నంత మాత్రం చేత అలాగే జరుగుతుందా? ఇతరులను గూర్చి నిన్ను గూర్చి నువ్వు అనుకో, ఇతరులను గూర్చి ఎందుకంట? ఏమండి, నిన్ను గురించి నువ్వు ఎన్నైనా అనుకునేటటువంటి అధికారం నీకుంది. నీకేమో అంత మంచి జరగాలి, ఇతరులకేమో కీడు జరగాలి. ఎంత పనికి మాలిన బుద్ధి, మనిషి బుద్ధి. మళ్ళా వీరు యూదులే, భక్తిపరుల వలె కనిపించేవారే, శ్రేయోభిలాషుల వలె కనిపించేవారే,
దావీదు మీద ప్రేమ ఉన్నట్లుగా నటించేవారు వీరు. 9వ వచనం, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమని. ఈ వచనం చదవగానే మనకు యోహాను సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆఖరు రాత్రి పస్కా ఆయన ఆచరించిన తరువాత యోహాను సువార్తలో 13వ అధ్యాయం 18వ వచనం, మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనం నెరవేరుటకై ఎలాగు జరుగును. 21వ వచనం, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాడు. ఈ వచనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేరు. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమి ఎత్తాడు. ఈ 41వ కీర్తనను 13 వచనాలుగా మరి విభజించారు. మొదట కీర్తనలు వ్రాయబడినప్పుడు ఈ వచన విభజన లేదు అని మనం గుర్తు చేసుకోవచ్చు. 13 at the table ఈజ్ కన్సిడర్డ్ అన్లక్కీ. భోజనం దగ్గర 13 మంది కూర్చుంటే యేసు ప్రభు యొక్క భోజనపు బల దగ్గర 12 మంది శిష్యులు, ప్రభు 13 ఒకరు అప్పగించారని ఆ 13 అనేటటువంటి నంబరు కొందరు ఇష్టపడరు. కొన్ని హోటల్స్లో 13వ నంబరు కూడా ఉండదు పాశ్చాత్య దేశాల్లో అని ఎక్కడో చదివారు. మీరు 12 మందికి భోజనం పెడితే ఒక్కళ్ళు మీ భోజనం తిని మీ కీడు చేసేవాళ్ళు ఉంటారు. అది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. మీరు 10 మందికి మేలు చేస్తే థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. 10 మందికి మేలు చేశారనుకోండి, కనీసం థ్యాంక్ యూ అని కూడా మనిషి చెప్పడం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో భోజనం చేసినటువంటి తన శిష్యుడు యేసు ప్రభు తన పాదాలు కడిగాడు. ఇస్కరియోతు యూద ఎవరి పాదాలైతే యేసు ప్రభు కడిగాడో అతడు తన మడిమే ఎత్తాడు, అనగా ప్రభువును అప్పగించాడు. మోసపు ముద్దుతో ప్రభువును అప్పగించాడు. ఎంత భయంకరమైన, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు. నీతో చక్కగానే విందులో పాలు పొందేవారు, నీ ముందు చాలా వినయాన్ని నటించేటటువంటి వాళ్ళు. మనుషులు నటనలో చాలామంది వారు నట సార్వభౌములు అని వాళ్ళకి బిరుదు ఇవ్వచ్చు. అందరూ రంగస్థలం మీదో లేకుంటే ఎక్కడో పబ్లిక్ స్టేజ్ మీద కనబడరు, కానీ మీడియాలో ప్రతి మనిషిలో ఈ నటన కోణం అనేది దాగి ఉంటుంది. ఎంత చక్కగా నటిస్తాడో మనిషి. ఇస్కరియోతు యూద బెస్ట్ యాక్టర్ అన్నమాట. అయితే చివరకు తను తాను పొడుచుకున్నాడు, లేక ఊరి వేసుకున్నాడు, తను తాను చంపుకున్నాడు. ఏమి లాభం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. కొన్ని మార్లు మీతో సహవాసం చేసి మీ వల్ల మేలు అనుభవించి మీ ఇంట భోజనం చేసి మీ కీడు చేసినటువంటి వారికి తీర్పు తీర్చేది దేవుడే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తు. 10వ వచనం, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. దేవా, ఇప్పుడు నేను పడక మీద ఉన్నా, నేను ఇప్పుడు ఏమీ చేయలేను, అశక్తుని, నాకు శక్తి దయచే, అప్పుడు నేను ప్రతీకారం చేస్తాను. ఇది పాత నిబంధన స్వరం, పాత నిబంధనలోని భక్తుని స్వరం. శిలువకు యువతల ఉన్నటువంటి విశ్వాసి యొక్క స్వరం ఇలా ఉండదు. ఎందుకంటే ప్రతిఫలం ఇవ్వటం అది దేవునికి అప్పగించాలి. అంతేగాని వారికి కీడు కలగాలని కూడా మనం కోరుకోకూడదు. ఒక పర్యాయం ఒక సేవకుడు ఒక ప్రార్థన చేశాడు.
తన ఎదురుగా ఉన్నటువంటి ఒక అన్యుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, చాలా ట్రబుల్ చేస్తూ ఉన్నాడు. తన మనస్సు పైన దాడి చేసే రీతిగా ఆ వాతావరణం అంతటినీ కలుషితం చేస్తూ ఉన్నాడు. చూసి 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 పట్టలేక ఈ సేవకుడు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, ఇతడు నా మనస్సు మీద దాడి చేస్తూ ఉన్నాడు, నా మనస్సును అపవిత్రపరచడానికి ఏదేదో వినబడేటట్లు అతనికి జ్వరం వచ్చేటట్టు చేయని ప్రార్థన చేశాడు. బాగుంది కదా? ఇంక పెద్ద రోగమేం అనలేదు, జ్వరం వచ్చి తీరా జ్వరం ఎవరికి వచ్చిందంటే ప్రార్థన చేసిన ఆయనకి వచ్చింది. అర్థం కాలేదు ఇతనికి. ఏం దేవా, అతనికి గొప్ప కీడు కలగాలని కూడా నేను అడగలేదు కదా నిన్ను, జ్వరం మాత్రం రప్పించమని అతని కోసం నేను నిన్ను అడిగితే నువ్వు నాకెందుకు జ్వరం రప్పించేవని దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నా కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు ఏ మాదిరి కనుపరిచాడో అలాగూ క్షమించడమే కానీ నీ బాధ్యత ఆ వ్యక్తికి స్వల్పనారోగ్యమైన గొప్ప అనారోగ్యం కాకపోవచ్చు, కలగాలని ప్రార్థన చేయటం అది నా కుమారుని యొక్క పోలిక కాదు, అంటే యేసు ప్రభు యొక్క పోలిక కాదు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సిగ్గుపడ్డాడు. అవును ప్రభా, తప్పు, క్షమించు క్షమించు అని దేవుని దగ్గర తన దోషం ఒప్పుకున్నాడు. మనం కొన్ని మార్లు ఏమనుకుంటామంటే, నేను ప్రతీకారం చేస్తా, నేను రిటాలియేట్ చేస్తా అనుకుంటాం. రిటాలియేషన్ మన పని కాదు, దేవుని బిడ్డల పని కాదు. ప్రతీకారం తీర్చడం అది దేవుని వశంలో ఉంది, దేవుడే. 11వ వచనం, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. శత్రువు అనుకున్నాడు కానీ శత్రువు యొక్క కోరిక నెరవేరలేదు. శత్రువు యొక్క కోరిక నెరవేరలేదు కనుక ఇప్పుడు అంటూ ఉన్నాడు, దేవా, నీవు నా యందు ప్రేమ కలిగి ఉన్నావు, నీవు నా పైన ఇష్టాన్ని కలిగి ఉన్నావు, కాబట్టి నేను నీ యందు సంతోషిస్తాను, ఉల్లసిస్తాను, స్తుతిస్తాను, పాడతాను అంటూ ఉన్నాడు. నా శత్రువు నా మీద ఉల్లసింపకుండా చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయి. ఇక శత్రువు సంతోషించలేడు కాబట్టి నేను నిన్ను బట్టి సంతోషిస్తాను, నేను నీకు ఇష్టడును. 12వ వచనం, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. నా యథార్థత. దేవుడు ఒక వ్యక్తి పైన ఏదైనా కష్టం పంపించినప్పుడు హిజ్కియా, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నా భక్తుడైన యోబును చూచేవా, అతను యథార్థవర్తనుడు, యథార్థత, సిన్సియరిటీ, దేవుని ఎదుట అంగీకరింపదగినటువంటి గొప్ప సుగుణం. దీన్ని అభ్యాసం చేసుకోవాలి ప్రతి విశ్వాసి. మాటలో, క్రియలో యథార్థత, కపటము లేని జీవితం, మోసపు మాటలు లేనటువంటి జీవితం, యథార్థత. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. దేవుని సన్నిధానంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యంతో తమ మనసును నింపుకుని దేవుని ఆత్మతో తమను తాము బలపరుచుకుంటారో వారు నిలువబడి ఉంటారు. వారు పడిపోరుస్తున్నా, వారు పడిపోయినా వారు తిరిగి లేస్తారు. దేవుడు వారిని నిలువబెడతాడు. 13వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. శాశ్వత కాలం, ఇటర్నిటీ, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. మొదటి శాశ్వత కాలమేమో ఆయన ఒక్కడే ఉన్నాడు, అనాది దేవుడు. రెండవ శాశ్వత కాలం వచ్చేసరికి నిత్యత్వం ప్రారంభమయ్యేటప్పుడు ధవళ సింహాసన తీర్పు తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి, దేవుడు, దేవదూతలు, అలాగే భక్తులందరూ కనబడతారు. ఇది రెండవ శాశ్వత కాలం. ఈ ఇటర్నిటీ రెండవ ఇటర్నిటీ. శాశ్వత కాలం మొదటిది, దేవుడు ఒక్కడే ఉన్నాడు, అనాదిలో ఉన్నాడు, ఆయనే ఉన్నాడు, సృష్టింపబడింది ఏదీ లేదు, ఆయన అనాదిలో ఉన్నటువంటి దేవుడు.
శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుడు స్తుతింపబడును గాక. ఆమెన్ ఆమెన్ 2 మార్లు ఆమెన్ అని చెప్పబడింది. అలాగూ జరుగునుగా మన హృదయాల్లో దేవునికి స్తుతి కలుగునుగా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని ఈ కీర్తనను భక్తుడు దావీదు ప్రారంభించాడు. ఇంకెప్పుడైనా వివరంగా బీదలను కటాక్షించుట అంటే ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. ఆర్థికంగా సహాయం చేయటం మాత్రమే కాదు, కానీ బ్రాడ్గా జ్ఞాపకం పెట్టుకోండి. అసలు పేదలు ఎవరు? మెటీరియల్గా డబ్బు విషయాల్లో వస్తు సంబంధంగా కొరత కలిగినటువంటి వారు మాత్రమేనా? ఆత్మలో దేవుడు కూడా లేనటువంటి వారు కూడా బీదలు. గుర్తుంచుకుందాం. మనం బీదలను కటాక్షించడం అనేది విస్తృతమైనటువంటి అర్థంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, నీకంటే లెస్ ప్రివిలేజ్డ్ పీపుల్, వారికి నీవు సహాయం చేయటం, వారిని కటాక్షించటం. అలాగే ఒకరికి మంచి సలహా ఇవ్వటం, అది కూడా కటాక్షించటం. అలాగే నీవు ఆత్మలో ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగినటువంటి వారు కూడా పేదలు. ఈ భూమి మీద వారికి ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఈ లోకాన్ని వారు విడిచిపెట్టినప్పుడు వారు తీర్పు సింహాసనం ఎదుట నిలువబడి తీర్పు పొందితే వారి అంతాన్ని గురించి బైబిల్ చెప్పేది. నీవు ధ్యానం చేస్తే వాళ్ళు నీకంటే చాలా పేదలు అని అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తును లేనటువంటి వారు పేదలే. వారిని కటాక్షించడం అనగా సువార్త ప్రకటించడం, వారి కొరకు ప్రార్థన చేయడం, అది కూడా బీదలను కటాక్షించుతుంది. ఇలా విస్తృతమైనటువంటి అర్థంలో బీదలను కటాక్షించడం అనేది చాలా కోణాల్లో నుండి మనం ధ్యానం చేయవచ్చు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు చెప్పింది మాత్రం కానీ ఎందరికో మేలు చేశాడు. దావీదు అనేటటువంటి వ్యక్తి లేకపోయి ఉంటే యూదుల చరిత్ర వేరుగా ఉండేది. వారు ఒక స్థిరమైనటువంటి రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వారుగా, దావీదు లేకుంటే ఆ చరిత్ర చాలా కష్టమై ఉండేది. అందుకే యెహోవా యుద్ధాలను జరిగించి దావీదు దేవుని పేరు పెట్టబడినటువంటి జనాంగం, వారు ఒక సుస్థిరమైనటువంటి రాజ్యంగా ఉండటానికి దేవుడు బహుబలమైన రీతిగా దావీదును వాడుకున్నాడు. ఈ ఉదయకాలం నీవు నేను 41వ కీర్తన 2వ వచనం, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. దేవా, నీవు నన్ను కాపాడుతావు, నీవు నన్ను బ్రతికిస్తావు అని చెబుదాం. క్రీస్తు ప్రభు ఆయన సిలువను బట్టి, ఆయన రక్తమును బట్టి మనకు స్వస్థత, మనకు క్షేమము, పాప క్షమాపణ, రక్షణ, విమోచన, దీర్ఘాయుష్ను దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ సన్నిధానంలో దేవా మిమ్ములను ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, హెచ్చిస్తూ ఉన్నాం. మీ మంచితనం అంతటినీ జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము క్షేమంగా ఉన్నాము అంటే అది నీ మహాకృప. దావీదు భక్తుడు వ్యాధితో బెడ్ మీద తాను ఉన్నప్పుడు శత్రువుల యొక్క ఇచ్చ నెరవేర్చబడక నీవే దావీదుకు ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, దీర్ఘాయుష్ ఇచ్చి దీవించేవు, బలపరిచావు. దావీదు ఒప్పుకున్నట్టుగా మా దోషాలను, అతిక్రమాలను ఒప్పుకుంటూ, ఆత్మను మనసును శుద్ధి చేసుకుంటూ, మీ కృపను సమృద్ధిగా అనుభవిస్తూ, మేము ప్రతీకారం తీర్చుకొనము అని జ్ఞాపకం చేసుకుంటూ, మేమంటే గిట్టనటువంటి వారు మమ్ములను గుర్చి వారు ఎలా తలంచిన మా కీడు చూడాలని వారు ఆశించిన వారి ఇచ్చేకు మమ్మల్ని అప్పగింపనటువంటి మంచి దేవుడో గనుక స్తోత్రాలు. దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటకు దావీదును బలపరిచినటువంటి దేవుడో, భూమి మీద మీ చిత్తాన్ని జరిగించడానికి మాకును ఆయుష్కాలము, ఆరోగ్యం, క్షేమమును అనుగ్రహించండి. మమ్మలను, మా కుటుంబాలు మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో
ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.